శనిదేవా, ఇంతవరకు మా దృష్టిలో న్యాయం బతికే ఉంది. అంటే మీరు మీ ఇష్టదైవం నారాయణుడు శ్రీహరి విష్ణుదేవుని పక్షం వహించరా? నారాయణ నారాయణ, ఇదేమైనా గర్వించదగ్గ విషయమా శనిదేవా? ఒక అల్పాయుష్కుని వధించేందుకు మేము వారి పక్షం వహించాలా? రేపటి ఇతిహాసం మా గురించి ఏమంటుందో తెలుసా? బాలగణేశును వధించడానికి సమస్త దేవతలతో పాటు నారదుడు కూడా ఉన్నాడని. మేము గణేశుని హత్య చేసేందుకు సమస్త దేవతలతో కలవలేదు. మేము మహాదేవునికి మా వక్ర దృష్టి సారిస్తామని మాత్రమే వాగ్దానం చేశాం. నారాయణ నారాయణ, శనిదేవ, కేవలం మీ దృష్టి ఎవరిపై పడినా అతని వినాశనం నిస్సందేహంగా జరుగుతుంది. ఇక మీ వక్ర దృష్టి సారిస్తే ఏం జరుగుతుందో మరచినట్లున్నారు. మీ వక్ర దృష్టి సోకి తమ సతి శుభంగా కూడా విలువెల్లాడిపోయింది. ఓ శనిదేవ, మీరు ఈ విశ్వంలో ఏ వస్తువుకైనా అశుభకారకులే కానీ వీలైనంత వరకు పార్వతీనందనుడు గణేశునికైనా అశుభం కాకండి. ఇది శుభ అశుభాల ప్రశ్న కాదు దేవర్షి నారదా, ఇది మా వాగ్దానం మాత్రమే. మేము వాగ్దానం పట్ల విశ్వాసఘాతకానికి పాల్పడి మమ్మల్ని మేము చిన్నబుచ్చుకోలేము, అలాగే దేవతల్ని కూడా ఎదిరించమనలేము. అంటే సకల విశ్వం మిమ్మల్ని ఛేదరించుకోవచ్చా? ఛేదరించుకుంటుంది కూడా. అయినా మీకేమి నష్టం? మీ దృష్టిలో మానవమానాలు, ఆదరణ అనాదరణ పట్ల విలువ లేదు కదా. మీ మాటలకు అర్థమేమిటో చెప్పండి దేవర్షి నారదా. మీ తండ్రి సూర్యదేవుడు మీపై కోపంగా ఉన్నారు. మీ తల్లిగారు ఛాయాదేవి మీపై కోపంగా ఉన్నారు. వారే కాదు, సమస్త దేవతలు కోపంగా ఉన్నారు. అసలేం కావాలి మీకు? ఒకవేళ సత్యం కోసం మీరు మహాదేవుని పక్షం వహిస్తే అది మీ మూర్ఖత్వం. మహాదేవుని పక్షాన కేవలం మేం మాత్రమే కాదు, దేవేంద్రుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఇంకా సోదరుడు యముడు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మతి భ్రమించింది, కానీ మీరు తెలివైన వారే కదా. ఇక సమస్త దేవతలు బాలగణేశుని కోసం కాదు, వారి ప్రతీకారం కోసం పోరాడుతున్నారు. వారికి పార్వతీనందనుడు బాలగణేశునిపై పరాజయానికి ప్రతీకారం మాత్రమే కావాలి. అంటే మీరనేది ఈ యుద్ధంలో మమ్మల్ని మహాదేవుని పక్షం వహించవద్దనే? నారాయణ నారాయణ నారాయణ, మేము కోరుకుంటున్నది ఒకటి మాత్రమే శనిదేవా. ఆ సమస్త దేవతలతో పాటు కనీసం మీరైనా బాలగణేశుని హతమార్చడంలో పాలు పంచుకోకూడదని. బాలగణేశుని హత్య మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు? ఈ సమయంలో మీరు మాకు సముచిత మార్గాన్ని చూపారు దేవర్షి నారదా. ఇక మేము ఆలోచింపక తప్పదు దేవర్షి. నారాయణ నారాయణ, ఇక మేము ఆశిస్తున్నాము మీరిక సమస్త దేవతల పక్షం ఈ యుద్ధంలో వహించరని. నారాయణ నారాయణ నారాయణ. మాకు శనిదేవునిపై కాస్తంత అనుమానం కలుగుతోంది అగ్నిదేవా. ఇప్పటికే వారు వచ్చి ఉండవలసింది కదా, ఎందుకంటే వారు వచ్చిన తర్వాతే మన సమస్త దేవతలందరము యుద్ధానికి వెళ్ళగలిగేది. శనిదేవుడు ఇంకా రాకపోవడం చింతించవలసిన విషయమే దేవేంద్ర. దురదృష్టవశాత్తు శనిదేవుడు వారి నిర్ణయాన్ని మార్చుకోలేదు కదా. లేదు, సోదరుడు శనిదేవునిపై మాకు విశ్వాసం ఉంది. వారి నిర్ణయాన్ని ఎన్నటికీ మార్చరు. శనిదేవుడు వారి నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఏమిటి? ఇది సత్యం దేవేంద్ర. శనిదేవుడు వారి నిర్ణయం మార్చుకున్నారు. ఇక ఇప్పుడు వారు ఈ యుద్ధంలో మన పక్షాన లేరు. ఎంతటి అశుభ సమాచారం తీసుకొచ్చారు వరుణదేవా. దేవేంద్ర, ఈ విషయం నమ్మకస్యం కాకుండా ఉంది కదూ. రేపు సూర్యోదయం కాగానే సమస్త దేవతలు యుద్ధానికి బయలుదేరుతున్నారు. అలాంటప్పుడు ఆయన మన పక్షాన లేరా? నిస్సందేహంగా లేరు. ఒకవేళ శనిదేవుడు మన పక్షాన ఉంటే ఈ సమయంలో అక్కడ కాదు, మన శిబిరంలో, ఇక్కడ ఈ ప్రదేశంలో మనతో ఉండేవారు కదా. వారు యుద్ధంలో మన పక్షం వహించకపోవడానికి గల కారణం ఏమిటి? వారు తమ నిర్ణయం మార్చుకోవడానికి గల కారణం ఏమిటి? వాగ్దాన బద్ధులు కావడానికి బదులు తమ మాటను మరిచి విశ్వాసఘాతకం ఎలా చేయగలిగారు? అందుకు కారణం ఏమై ఉంటుంది? దేవర్షి నారదుడు. ఏమిటి? దేవర్షి నారదుడా? అవును దేవేంద్ర, మేము మా కళ్ళారా చూసి వస్తున్నాం. దేవర్షి నారదుడు శనిదేవుని మనస్సుని మాటలతో మార్చేశాడు. దేవర్షి నారదుని ప్రవర్తన సముచితమైనది కాదు, కనుకనే శనిదేవుడు శిబిరం వైపునకు రాలేదు. ఇది మనం చింతించవలసిన విషయం దేవేంద్ర. ఆయన రానట్లయితే మనం పనిన పథకం పారదు కదా. దేవర్షి నారదుడు మనకు చాలా పెద్ద సమస్యను కలిగించాడు. పవనదేవుడు చెబుతుంది ఇది నిజం దేవేంద్ర. దేవర్షి నారదుడు తన అనుకునేది సాధించాడు. ఆయన తన చతురతతో ఎవరినైనా తన వశం చేసుకోగల సమర్థుడు. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి దేవేంద్ర. మాకు ముందే సందేహం కలిగింది, దేవర్షి నారదుడు శనిదేవుని వశం చేసుకుంటాడేమోనని. ఆయన తన లక్ష్య సాధనలో సఫలత పొందినా మనం ఆయన్ని తన లక్ష్య సాధనలో సఫలీకృతం కానివ్వం. మన సమస్త దేవతలు శనిదేవుని సమక్షానికి తప్పక వెళ్ళవలసిందే. సమస్త దేవతలు కలిసి మహాదేవుని ద్వారా యుద్ధాహ్వానాన్ని తీసుకుని వచ్చారా? నిస్సందేహంగా మీ సమక్షానికి యుద్ధాహ్వానాన్ని తీసుకువచ్చాం. ఒకవేళ మీరు రాకున్నా మేమే స్వయంగా మహాదేవుని సమక్షానికి రావాలని నిశ్చయించుకున్నాం. మీరు వచ్చి మహాదేవునికి యుద్ధంలో మా పక్షం వహించబోవడం లేదని చెప్పాలనుకుంటున్నారా? మేము
ఈ యుద్ధంలో మీ పక్షాన లేమా? ఏమిటి మీరంటున్నది ఇంద్రదేవా? అదే మీరు తీసుకున్న నిర్ణయం గురించి అంటున్నాము శనిదేవా. మాకు నమ్మశక్యం కావడం లేదు. మీరు మీ నిర్ణయం మార్చుకున్నారా? మీరు మహాదేవునికి వాగ్దానం చేసి మీరు మీ మాటను తప్పుకుంటారా? కేవలం మేము మాత్రమే కాదు శనిదేవా, స్వయానా బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మహాదేవుడు కూడా చింతిస్తున్నారు. వారు చింతించటం వ్యర్థం దేవేంద్ర. మేము మహాదేవునికి వాగ్దానం చేశాం. ఇచ్చిన వాగ్దానాన్ని పాలించటం మా యొక్క ధర్మం. మీరెక్కడ మీ ధర్మాన్ని పాలిస్తున్నారు? సమస్త దేవతలు యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు. మీరు కేవలం యుద్ధ మంతనాలలో కూడా పాల్గొనలేదు. మీరు రాకపోవడం వలన మేమంతా అనుకునేది ఒకటే, మీరు మా పక్షాన లేరని. అసంభవం. శనిదేవుడు అంతటి దుర్మార్గుడు కాదు. దేవాది దేవుడు మహాదేవునికి మాట ఇచ్చి తప్పుకోడు. ఎవరు చెప్పారు మీకు ఈ అసత్యం? దేవర్షి నారదుడు. దేవర్షి నారదుడా? మీరు అతని మాటలు ఎలా విశ్వసించారు? ఆయన స్వభావం మీకు తెలియదా? ఆయన ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తాడని. దేవర్షి నారదునికి స్వతహాగా ఇష్టం లేదు మేము యుద్ధంలో మహాదేవుని పక్షం వహించటం. ఏమిటి? మీరే యుద్ధంలో మహాదేవుని పక్షం వహించడం దేవర్షి నారదుడికి ఇష్టం లేదా? అవును, ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అందుకనే వారు నా వద్దకు వచ్చారు. మాకనుమానమే ఆ నారద మనిషి మీ దగ్గరకు వస్తాడని. కానీ శనిదేవా, మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోకండి. ఈ యుద్ధం కేవలం మహాదేవుని యుద్ధం మాత్రమే కాదు. ఈ యుద్ధం గణేశునిపై మేము ప్రతీకారం తీర్చుకునేందుకు. మీకు తెలుసు కదా, మీ సోదరుడైన యమదేవుణ్ణి గణేశుడు యుద్ధంలో ఏ విధంగా ఓడించాడో. సోదరా శనిదేవా, మేము బాలగణేశునిపై మా ఓటమికి బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలి. మాలో ఉన్న ప్రతీకార జ్వాల చల్లారనంత వరకు మాకు మనశ్శాంతి లేదు శనిదేవా. మీ సమస్త దేవతలు నిశ్చింతగా ఉండండి. రేపు యుద్ధం ప్రారంభం కాగానే శనిదేవుడు మీకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రత్యక్షమవుతాడు. మాకు కావాల్సింది కేవలం ఇదే కావాలి మాకు శనిదేవా. మా సమస్త దేవతలమందరము కలిసి మంత్రాలు జరుపుకున్నాం. ఎప్పుడైతే మీరు మహాదేవుని త్రిశూలంపై మీ వక్ర దృష్టి ప్రసరిస్తారో, మీ సోదరుడు యమదేవుడు గణేశుడి ప్రాణాలు హరిస్తాడు. దేవేంద్ర, మీరు చింతించకండి. మేము మా వక్ర దృష్టిని మహాదేవుని అస్త్రం నుంచి ఒక్క క్షణం కూడా పక్కకు పోనివ్వం. బాలగణేశుని వినాశనం సంభవించు వరకు మీ సమస్త దేవతలందరూ దేవర్షి నారదుని మాటలను ఇక విశ్వసింపకండి. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామాలు లక్ష్మీదేవి. ప్రణామాలు గంగాదేవి. దేవర్షి నారద, చెప్పండి, ఏమిటిలా వచ్చారు? ఆ కారణంగా మీరు రారు కదా. నారాయణ నారాయణ. దేవి, ఒక విషయం చెప్పండి. ఈ 3 లోకాల్లో మీ అందరి గురించి ఆలోచించువారు మేముగా ఇంకెవరున్నారు? మేమిప్పుడు మీ ముందుకు ఒక ప్రార్థన తీసుకొచ్చాం తల్లి. ప్రార్థన? ఒకవేళ దేవతల తరపున సంధి కోసం వచ్చారా? నారాయణ నారాయణ. మాపై ఎందుకు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు దేవి? మరి ఏ ప్రార్థనతో మా ముందుకు వచ్చారు నారదా మీరు? నారాయణ నారాయణ. దేవి, మీరు గనక అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలరు. ఈ యుద్ధాన్ని ప్రకటించింది మేం కాదు కదా. దీన్ని మేమెలా ఆపగలమంటున్నారు మీరు? ఆపగలరు దేవి, మీరు గనక బాలగణేశునికి సాయం అందించకుంటే. ఏమిటి? మేం బాలగణేశునికి సాయం చేయకూడదా? అప్పుడు దేవతలు బాలగణేశుని సులువుగా వధించగలరు కదూ. మీ ఆలోచన చాలా బాగుంది. మేమే స్వయంగా బాలగణేశుని శత్రువులకు అప్పగించటం అది ఎన్నటికీ జరగని పని. నారాయణ నారాయణ నారాయణ. దేవతలు బాలగణేశుని శత్రువులు కారు దేవి, ఎన్నటికీ కారు. వారు బాలగణేశుని శత్రువులు కానట్లయితే బాలగణేశుని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇదేగా సమస్య తల్లి. మీరు దేవతల అద్భుత ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు. సమస్త దేవతలు బాలగణేశును వధించి అతన్ని అమరుణ్ణి చేయాలనుకుంటున్నారు. దేవర్షి నారద, ఇప్పుడు ఇక్కడ మీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే మా చేతుల్లో అతనికి అవమానం జరిగి ఉండేది. నారాయణ నారాయణ. మీరేం చేసినా మేము తల వంచుతాం తల్లి, కానీ మేము చెప్తుంది నిజం. దేవతలు బాలగణేశుని శత్రువులు కారు, శుభచింతకులు. ఇప్పుడు అర్థమైంది మీరెంత స్వార్థపరులు, కపటబుద్ధి కలవారు. ఎప్పుడూ కపటబుద్ధితోనే ప్రవర్తించారు మీరు. ఎందుకంటే మీరు స్వతంత్రులు, బరువు బాధ్యతలు లేవు. మీ మనసుకు ఏది తోస్తే అది చేసేస్తుంటారు కదా. మంచిని చెడుగా, చెడుని మంచిగా మార్చే స్వభావం మీది. ఇది కేవలం ఆరోపణ తప్ప మరొకటి కాదు తల్లి. చాలించండి. నిన్నటి వరకు మీరు మా పక్షం వహించారు.
ఈరోజు ఆ దేవతల పక్షాన చేరారా? మీ హృదయంలో ఈర్ష్య తప్ప మరొకటి లేదు. మాటలు మార్చటం అలవాటైపోయింది మీకు. శుభ అశుభాలు వాటి విలువ తెలియదు మీకు. కానీ గుర్తుంచుకోండి దేవర్షి నారద, మీరు మీ స్వభావాన్ని గనక మార్చుకోకుంటే ఇక ఎక్కడా ఉండలేరు. నారాయణ నారాయణ. దేవి, ఇప్పుడు నా హృదయంలో ఎలాంటి ఈర్ష్య కపటాలు లేవు. నేనెవరిని వంచాలని రాలేదు. మేము స్వయాన బాలగణేశుని పక్షాన ఉన్నాం దేవి. ఎందుకంటే అతను సత్యమార్గంలో ఉన్నాడు. మాకు మరో విషయం కూడా తెలుసు. ఎవరు బాలగణేశుని శత్రువులో ఎవరు కారో. దేవతలు ఈ సమయంలో బాలగణేశుని శత్రువులు కారు దేవి. అతనికున్న శత్రువు దైత్యగురు శుక్రాచార్యుల వారు. ఆ శుక్రాచార్యుడే ఈ సమయంలో బాలగణేశుని వధించేందుకు పథకం వేస్తున్నాడు. ఇతిహాసంలో బాలగణేశుని మృత్యువు ఇక మహాదేవుని చేతుల మీదుగా కాదు, శుక్రాచార్యుని చేతుల మీదుగానే లిఖించబడుతుంది. దైత్యగురు శుక్రాచార్యుని చేతుల్లో. ఆ మహాదేవుడు శివుడు కైలాస భవనానికి వెళ్లే ముందే గణేశుని దగ్గరికి మేం వెళతాం, అతన్ని అంతమొందించడానికి. శుక్రాచార్య, ఏమిటి మీరంటున్నది శుక్రాచార్య? మీరు దైత్యుల గురుదేవులు. ఒకవేళ మీరు మా పుత్రుడు గణేశునికి కాస్తంత అయిన ప్రమాదం కలిగించే ప్రయత్నం చేసినా సమస్త దైత్యరాజ్య వినాశనం జరుగుతుంది. జాగ్రత్త. దైత్యరాజ్య వినాశనమా? మీరు చేస్తారా దైత్యరాజ్య వినాశనం? ఎందుకు చేస్తారు? దైత్యగురు శుక్రాచార్యుడు గణేశుని శత్రువు అనే? కేవలం మీరు గణేశుని శత్రువు అయినందుకు మాత్రమే కాదు, ఎందుకంటే మీరు సమస్త దేవేరుల శత్రువు కనుక. ఇక ఎవరు బాలగణేశుని శత్రువులవుతారో అతను మాకు శత్రువే. శుక్రాచార్యుని కంటే ముందు మీ శత్రువు మహాదేవుడు శివుడు. శుక్రాచార్యుని కంటే ముందు మీ శత్రువు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు. లక్ష్మీదేవి మీరు మీ శత్రువులను అంతం చేయాలనుకుంటే ముందు అంతం చేయవలసింది విష్ణుదేవుణ్ణి బ్రహ్మదేవుణ్ణి. ఆ తర్వాత మా వద్దకు రండి. వెళ్ళండి దేవి, వెళ్ళండి ఇక్కడి నుంచి. శుక్రాచార్య, ఎక్కడ సిద్ధాంతాల నియమాల యుద్ధం జరుగుతుందో అక్కడ మీ వంటి వారికి స్థానం లేదు. ఎందుకంటే న్యాయం దృష్టిలో అందరూ సమానమే. ఒకవేళ సమస్త దేవతలు న్యాయ విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి పట్ల కూడా పక్షపాత ధోరణి చూపటం జరగదు. వారు కూడా దండనకు పాత్రులవుతారు, ఒక అపరాధి వలె. మహాదేవుని సమక్షంలో తమ స్వరాన్ని ఎలా పలికించగలరు? ఆయనకు విరుద్ధంగా స్వరం ఎప్పుడో పలికింది. అందులో మొదటి ధ్వని, మొదటి నాదం కూడా నాదే. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! సమస్త దేవతలు గణేశునికి శత్రువులు, సమస్త దేవేరులు గణేశుని రక్షకులు. ఒక్క మాట గుర్తుంచుకోండి లక్ష్మీదేవి, వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. రాబోవు ఈ వినాశనాన్ని మీరు కూడా ఆపలేరు, ఆగదు కూడా. ఆ వినాశనాన్ని ముందుకు సాగనివ్వండి దైత్యగురు శుక్రాచార్య. ఆ వినాశనాన్ని మేము ఆపుతాం. మేము. శత్రువులెవరూ గణేశుని వైపు చూడనైనా చూడలేరు. ఎంతమందిని ఆపుతారు మీరు? ఎంతమందినని? ఒక్క మాట గుర్తుంచుకోండి లక్ష్మీదేవి, గణేశుని వినాశనం తప్పక సంభవిస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఎవరిని ఆపగలరు మీరు? శనిదేవుణ్ణే, దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమదేవుణ్ణే, విష్ణుదేవుణ్ణే, లేకపోతే మహాదేవుడు శివుణ్ణే? హర హర మహాదేవ, 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 హర హర మహాదేవ. మూర్ఖ బాలక, యుద్ధానికి ముందు మేము నిన్ను చివరిసారి హెచ్చరిస్తున్నాం. నీవు నీ ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే వెంటనే మా మాటని అంగీకరించు. లేదంటే మా ఈ శక్తి నిన్ను భస్మం చేస్తుంది. సత్యం స్వయానా ఓ శక్తి మహాదేవా. దానికి ఎవరి భయము ఉండదు. ఎవరు సత్య మార్గాన నడుస్తారో వారు ఎవరికి భయపడరు. అయితే నీ మృత్యువుకి కారకుడవు స్వయానా నీవే అవుతావు. సత్య మార్గాన నడిచిన వాడు మృత్యువునే పొందితే ఈ విశ్వమందు అతని కంటే అదృష్టవంతుడు మహోన్నతుడు ఇంకెవరు ఉండరు. అయితే ఈ ఇతిహాస యుద్ధానికి సిద్ధంకా? మాటలతో కాలం గడిపే సమయం సమాప్తమైంది. ఇప్పుడు మీరు కేవలం బాలగణేశుని శత్రువులు. మరి ఎవరు మా పుత్రుడు గణేశుని శత్రువులో వారు మాకు శత్రువే. ఇప్పుడు సకల దేవేరుల శక్తి గణేశుని వెంట ఉంది. మాకు మీ హెచ్చరిక పూర్తిగా సమ్మతమే లక్ష్మీదేవి. మీ దేవేరులు విపత్తులను కోరి తెచ్చుకున్నారు. దీని పరిణామం ఏమిటో ఇప్పుడే మీకు తెలుస్తుంది.
ఒకవేళ దేవేరులు యుద్ధ పరిణామం గనక ఊహించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ అత్యంత బాధాకరమైన విషయం ఇది. మీరు యుద్ధం యొక్క ఉద్దేశాన్ని అస్సలు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు రోషద్వేషాలకు ఇది సమయం కాదు. ఇది కేవలం యుద్ధ సమయం. మేమిక్కడికి వచ్చిన ఉద్దేశం కూడా యుద్ధం చేయటానికే, యుద్ధానికే. నిస్సందేహంగా యుద్ధమే. ఈ యుద్ధంలో కేవలం ఒక్క అంతరం మాత్రమే ఉంది. గణేశుడు చేస్తున్న యుద్ధం, అన్యాయ అసత్యాలపై యుద్ధం. గణేశుని యుద్ధ ఉద్దేశం నియమ సిద్ధాంతాల కొరకు యుద్ధం. ఈ యుద్ధంలో దేవతల విశాల సేనతో బాలగణేశుడు ఒంటరిగా ఒకవైపు. అందువల్ల ఇది ధర్మయుద్ధం కావాలి. అలా కాకుంటే సమస్త దేవతలు నిస్సందేహంగా తమ వినాశనం కోరుకున్నట్లే. లక్ష్మీదేవి, మీరు దేవాది దేవుడు మహాదేవుని ఎదురు ఉన్నారు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. హద్దుల్లో ఉంటే మంచిది. చంద్రమౌళీశ్వర, యుద్ధానికి ఆదేశించండి. వెళ్ళు పుత్రా, నువ్వు నీ శత్రువుల వినాశనం చూడు. వెళ్ళు. యుద్ధం ప్రారంభించండి. హర హర మహాదేవ.